హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. రాత్రి పడిన వర్షపు చినుకు చామాకు మీద పడి చూడండి ఎంత అందంగా ఉందో. వర్షాలు పడటం వల్ల మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉన్నాయండి. నా గార్డెన్లో పెంచుకున్న మొక్కలు హెల్దీగా ఉండే నిమిత్తం నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను. మొదటగా ఇట్లాగా అన్వాంటెడ్ లీవ్స్ అని కట్ చేస్తానండి. ఇలా చేయటం ద్వారా మొక్కలకి ప్రాపర్ ఏరియేషన్ అందడంతో పాటు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా రాకోకుండా ఉంటాయి. రెండవదిగా మొక్కలు పూత మీద ఉన్నప్పుడు మొక్కకి ఎక్కువగా ఆకులు ఉండకోకుండా మీరు రిమూవ్ చేసుకోవటం ద్వారా ప్రాపర్ ఈల్డ్ వస్తుందండి. నేనైతే ఇట్లా కట్ చేసేసి పడేస్తున్నాను. మనం వేసుకున్న కుండీలలో తక్కువ సాయిల్ కాబట్టి ఆర్గానిక్ మెన్యూర్తో పాటు ఇలా ఆకులు రిమూవ్ చేసుకోవటం ద్వారా మంచి ఈల్డ్ వస్తుందండి. మూడవదిగా ఇది గోరుచిక్కుడు మొక్కలండి. మొక్కలు చూడండి, మొదటి భాగం నుంచి 2 లేదా 3 ఇంచుల వరకు నేను లీవ్స్ కట్ చేస్తానండి. ఇలా కట్ చేయటం ద్వారా మొక్కలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉంటాయి. సాయిల్ అంతా ఎటువంటి కలుపు లేకోకుండా ఇలా ఫాలో అవ్వాలండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం ద్వారా మన మొక్కలు చాలా హెల్దీగా ఉండటంతో పాటు ఈల్డింగ్ వస్తుంది. ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటాయి.